శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు। నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి సోదరి రాఖీ కడుతుందని గవర్నర్ తెలిపారు। దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలని, 10 రోజుల యుద్ధంలో రావణుణ్ణి రాముడు చంపేశాడని గుర్తు చేశారు। భాషలు ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని ఈటెల తెలిపారు। పరాయి మనిషి ఆపదలో ఉంటే ఆదుకునేది భారత్ మాత్రమేనని, దేశానికి రక్షణ ఉన్నప్పుడు మనమంతా ప్రశాంతంగా ఉంటామని వారు తెలిపారు। That's why we call it today Rakshabandhan. I heard the speaker from there. He had said, Dharma Rakshabandhan. Mean, if you follow the path of truth will protect you. आप सच के रास्ते में चलेंगे, सच आपको रक्षा करेगा। धर्म रक्षक इसका माने यही है। और मैंने ये भी सुना है, हमारे दादाजी ने बोला अखंड भारत के बाद एमपी साहब ने अखंड भारत के नाम बोले अखंड भारतवर्ष कभी भी किसी देश का आक्रमण नहीं किया। When Ram defeated Ravan in the 10 days war, 10 दिन के बैटल में जब राम ने रावण को पराजित किया और लंका प्रवेश किया, तो लक्ष्मण ने क्या बोला? लक्ष्मण ने बोला, just stay here. Our Lanka is more beautiful than our India. ప్రపంచంలోనే నంబర్ 1 దేశం ఇది ఆస్ట్రేలియా అని చెప్పి కొన్ని దేశాలు ఉప్పల్ చేస్తున్నారు। అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది రక్తము కారవచ్చు। కేవలం స్వతంత్ర సంగ్రామంలో కాదు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇవాళ అక్కడక్కడ అనేక సందర్భాలు ఇప్పుడిప్పుడే ప్రశాంతతని సంతరించుకుంటాం। ప్రశాంతతని సంతరించుకున్న దేశం ఇప్పుడిప్పుడే గొప్ప ఎదుగుతున్న దేశంలో ఉంది। ఇప్పుడిప్పుడే నంబర్ 1 కంట్రీ ఎదురు చెప్పి ప్రాధాన్యత దేశం కాబట్టి ఇవాళ టైటిల్ సురక్షా భారత్, సురక్షా భారత్। ప్రతి మనిషి రక్షణలో, ప్రతి కుటుంబ రక్షణలో, ప్రతి గ్రామం, ప్రతి రాష్ట్రంలో సుభిక్షంగా సురక్షితంగా ఉండాలంటే దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలనే కాన్సెప్ట్ తో ఇది త్వరగా ఏర్పాటు చేశారు। రాబోయే కాలంలో గొప్పగా ఇది పెంచే